వారంతా 70 ఏళ్లు దాటిన వారే. జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగారు. ఎంత ఎత్తుకు ఎదిగినా చిన్ననాటి స్నేహితులను మాత్రం మరవలేదు. ఎన్నేళ్లైనా మిత్రులను కలవాలని, వారితో ముచ్చటించాలనే ఆశ తీరలేదు. స్నేహితుల దినోత్సవం నాడు 56 ఏళ్ల తర్వాత చదువుకున్న పాఠశాల వేదికగా పాత స్నేహితులను కలుసుకున్నారు. ఆనాటి ఊసులను మనసు విప్పి మాట్లాడుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పాదాభివందనం చేసి ఘనంగా సన్మానించి రుణం తీర్చుకున్నారు. చేతికి కట్టుకొని ఒకరు, ఊతంగా మరొకరు చేయి పట్టుకుని నడుస్తూ ఇంకొకరు, ఒంట్లో సత్తువ లేకున్నా అతి కష్టం మీద నడుస్తూ వస్తున్న వేరొకరు. వీరంతా ఏ ఆస్పత్రికో వెళ్తున్నారనుకుంటే పొరపాటే. వయస్సు మీద పడినా వాటిని లెక్క చేయకుండా తమ చిన్ననాటి స్నేహితులను ఓసారి కలుసుకోవాలనే ఆశతో ఎక్కడెక్కడి నుంచో తమ స్వస్థలం విచ్చేశారు. వీరిలో విదేశాల్లో స్థిరపడిన వారు కొందరైతే ఇతర రాష్ట్రాల్లో కుమారులు కుమార్తెల వద్ద ఉంటున్న వారు మరికొందరు. ఏ ప్రాంతంలో ఉన్నా వ్యయ ప్రయాసాలు కోర్చి చిన్ననాటి స్నేహితులను కలుసుకునేందుకు ఓ చోటికి చేరుకున్నారు. చిన్నతనంలో తనతో పాటు ఆడుకున్న స్నేహితులు ఎలా ఉన్నారో చూడాలని, వారితో ఊసులు చెప్పుకోవాలనే ఆశతో మనుమలు మనుమరాలు సాయంతో తరలివచ్చారు. కళ్ళజోళ్లను సరిచేసుకొని తన చిన్ననాటి స్నేహితులను గుర్తుపట్టి మరీ అరే బాగున్నావా, ఎన్నేళ్లయింది నిన్ను చూసి అంటూ హత్తుకున్నారు. ఆత్మీయ పలకరింపులు, కౌగిలింతలు, భావోద్వేగపూరిత మాటలతో సందడి వాతావరణం నెలకొంది. విజయవాడ సమీపంలోని పెనమలూరు మండలం ఈడుపుగల్లులోని కోవెలమూడి గోపాలకృష్ణ చౌదరి మెమోరియల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఈడుపుగల్లులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 1968-69లో ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేసిన వీరంతా కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాలకు చెందినవారు. చిన్నతనంలో ఈ బడిలోనే చదువులమ్మ నీడన ఒకటై కలిసి చదువుకొని ఉత్తీర్ణులయ్యారు. తదనంతరం తలో ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి జీవితంలో స్థిరపడిన తమ చిన్ననాటి స్నేహితులను కలిసి యోగక్షేమాలు తెలుసుకోవాలని ఆశ ఉన్నా వివరాలు తెలియక అలాగే ఉండిపోయారు. ఓ స్నేహితుడి కృషితో స్నేహితుల దినోత్సవం వేళ 56 ఏళ్ల తర్వాత తాము చదువుకున్న బడిలోనే ఎట్టకేలకు కలుసుకునే అవకాశం రావడంతో వ్యయ ప్రయాసాల కోర్చి తరలివచ్చారు. తాము చదువుకున్న తరగతి గదిని గుర్తించి అలనాటి తీపి జ్ఞాపకాలను అందరితో కలిసి నెమరు వేసుకున్నారు. ఆ ఈడుపుగలు స్కూల్కి ఉన్న స్టాండర్డు చాలా బాగుండేది ఆ రోజుల్లో. అప్పుడు చదివిన వాళ్ళందరం కూడా కొంతమంది చాలామంది చాలా హై ప్రొఫైల్లో సెటిల్ అయ్యారు. 56 ఏళ్ల తర్వాత అసలు ఇంతమందిని కలవటం, అది థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఎవరికైనా జీవితంలో చిన్ననాటి స్నేహితులు అంటే ఎలా ఉంటుంది, అంత ఆనందంగా ఉంది అనమాట మాకు. మరి 56 సంవత్సరాల తర్వాత మేము కలుసుకున్నాము, ఒకళ్ళనొకళ్ళని పలకరించుకున్నాము. ఇవాళ ఏంటంటే ఇది ఒక మంచి అకేషన్గా ఉంది. మేము మరి ఒకళ్ళనొకళ్ళని పలకరించుకుని మాట్లాడుకుని వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని తర్వాత ఇంకా ఫర్దర్ కూడాను మేము కాంటాక్ట్లో ఉండాలి అనేటటువంటి ఆలోచన ఒకటి చేసాము. మేమందరం కలిసి చదువుకున్న వాళ్ళం. ఆటలు ఆడుకున్న ఈ స్కూల్ పరిసరాలు అన్నీ నేరేడు చెట్లు ఉండి నేరేడు కాయలు ఏరుకుని ఆ చిన్నప్పుడు అలా తినేసాటిని అట్లా కడుక్కోకుండా కూడా తినేసేవాళ్ళం ఇదే స్కూల్లో. ఇప్పుడు ఈ బిల్డింగ్ అంతా కొత్తదండి. మా ఇక్కడ నేరేడు చెట్లు ఉండి వర్షం పడితే అక్కడికి వెళ్ళి నేరేడుకాయలు ఏరుకునేవాళ్ళం. ఆ తర్వాత చింతలతోపు, ఇప్పుడు గవర్నమెంట్కి ఇచ్చేసారు అవన్నీ. చింతలతోపు అసలు చదువులాగా అనిపించేది కాదు, బడిలాగా అనిపించేది కాదు. మా టీచర్లు ఎవరు మమ్మల్ని దండించేవాళ్ళు కాదండి. మరి మేమే దండించే పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదేమో తెలియదు. కొట్టబడే స్థితిలో చక్కగా చెప్పేవారు. ప్రతి మాస్టర్ పేరు మాకు తలుచుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది. స్నేహితుల దినోత్సవం నాడు చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలని, వారందరినీ ఓ చోట కలపాలని మిలిటరీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన మచిలీపట్నానికి చెందిన మహమ్మద్ హుస్సేన్ సంకల్పించారు. అతి కష్టం మీద ఒక్కొక్కరి చిరునామాలు తెలుసుకొని ఈ ఏడాది జనవరి నుంచి పలు ప్రాంతాలకు తిరిగి స్నేహితులను కలిశారు. ఆగస్టు 4న పాఠశాలలో స్నేహితుల దినోత్సవం చేసుకుందామని చెప్పి ఏర్పాట్లు చేశారు. స్నేహితులందరినీ ఒకటి చేసిన ఆయన కార్యక్రమానికి కొద్ది రోజుల ముందు అకాల మరణం చెందారు. తమను కలిపిన స్నేహితుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలుసుకున్న వీరంతా కన్నీటి పర్యంతమయ్యారు. స్నేహితుడు చేసిన కృషిని తలుచుకుంటూ చిత్రపటానికి నివాళులర్పించారు.
తమ ఉన్నతికి కారణమైన గురువులను వేడుకకు ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. కష్టాల్లో ఉన్న తనను గుర్తించి విద్యార్థులు ఆర్థిక సాయం చేస్తూ ఆదుకుంటున్న వైనాన్ని తెలుసుకొని ఓ గురువు భావోద్వేగానికి గురయ్యారు. ఆ స్టూడెంట్స్ నాకంటే ఎక్కువ పదవుల్ని అలంకరించి డిఎస్పీలు అయ్యారు. ఒకళ్ళు అలా ఆర్డీఓలు చాలామంది అయ్యారు. కలెక్టర్ ఒక ఆయన అయ్యాడు, కానీ మనకి అందుబాటులో ఎక్కడా కనపడలేదు. అందుకని ఏంటంటే ఏనాడు ఏ స్టూడెంట్ని కూడా నాకు ఈ సహాయం చేయమని అడగలేదు. నేనేదో ఆర్థిక ఇబ్బందుల్లో ఉండానేమో అనేటువంటి భావించి కొందరు అజ్ఞాతంగా నా పాస్ పుస్తకం నా నెంబర్ కనుక్కొని 10,000 కాడి నుంచి 2 లక్షల వరకు కూడా అప్పుడప్పుడు నాకు వేశారు. అసలు జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన, మధురానుభూతి. మరి ఏనాటి వాళ్ళం 60 సంవత్సరాల క్రితం వాళ్ళు మామూలుగా ఎవరి వృత్తిలో వాళ్ళు ఉన్నాము, ఎవరి సంసారాల్లో వాళ్ళు ఉన్నాము, ఎక్కడెక్కడో ఉన్నాము. కావాలని చెప్పి వీళ్ళు ఆనాడు టీచర్స్ని గుర్తు తెచ్చుకుని మమ్మల్ని అందరినీ కలుసుకుని ఇక సన్మాన కార్యక్రమం చేపట్టారంటే మాకు నిజంగా మాటలు రావు, నోట మాటలు రావు. మాకు కూడా అలాగే మా పిల్లల్ని చూసుకున్నంత ఆనందం మేము పొందుతున్నాం అన్నమాట. అదే మాకు చాలా గురుదక్షిణ, అదే మాకు. కలిసి చదువుకున్న స్నేహితులను కొన్నేళ్లకే మరచిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో 56 ఏళ్ల తర్వాత పాత స్నేహితులంతా ఒకే చోట చేరడం పలువురి ప్రశంసలు అందుకుంటోంది.